అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఓపెన్ అయిపోయారు అనమాట. మనకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో అందరూ నేరస్తులే ఉంటారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఇంకా మనకు తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి. కాకపోతే అవి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు. సిబిఐ దగ్గర కావచ్చు, ఈడీ దగ్గర కావచ్చు, ఆయన మీద కోకొల్లలుగా కేసులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఆయన గారు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు అవ్వాలి యాక్చువల్గా అయితే. కాకపోతే పిటిషన్లు వేసుకొని కాలం గడుపుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇంకా గత 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదనే ఉన్నారు. బేసిక్గా తానొక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టుకున్నారనమాట. ఎందుకోసం అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంట సోనియా గాంధీ. డీప్గా హట్ అయిపోయినాడు, మనోభావాలు దెబ్బతిన్నాయి. బయటకు వచ్చినాడు, పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో నుంచి జనాలందరినీ తోలకచ్చుకున్నాడు. వాళ్ళ కెపాసిటీ మీదనో లేకపోతే ఈయన గారి మీద ఉన్నటువంటి సింపతినో మొత్తానికైతే పార్టీని సస్టైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద ఒక్కొక్కడి మీద మినిమం టు మినిమం 20 నుంచి 30 క్రిమినల్ కేసులు ఉంటాయి. సో ఇదే స్థూలంగా చూసుకుంటే వైసీపీ చరిత్ర. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా ప్రజలకు చెప్తా ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫుల్లీ కరప్టెడ్ క్రిమినల్ బాబు, జనాలు నమ్మద్దండయ్యా అని చెప్పేసి జనాల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన గారు ఓపెన్ అయిపోయాడు అనమాట. ఇంకేముందిలే, ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినాను, కావాల్సినంత దోసుకున్నాను, నా బండవాళం మొత్తం బయట తెలిసిపోయింది, జనాలకు చరిత్ర అంతా తెలిసిపోయింది, ఇంకా మనం ఎంత దాచిపెట్టినా కూడా అయ్యేదేం లేదు అని చెప్పేసి ఓపెన్గానే క్రిమినల్స్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక ఈ సంవత్సరం కాలంలో 2024 ఎలక్షన్ల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరం కాలంలో ఆయన గారు బెంగళూరు నుంచి టూరిస్ట్ మాదిరిగా ఫ్లైట్ ఎక్కేసి ఆంధ్రప్రదేశ్కి వస్తాడనమాట. గన్నవరంలో దిగుతాడు, జైళ్ళ దగ్గరికి పోతాడు. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డారు కదా గత 5 సంవత్సరాల పాటు. అట్లాంటి వాళ్ళ తాట తీసే ప్రోగ్రాం పెట్టుకున్నారనమాట కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎవడెవడో ఎంతెంత నొక్కేసాడో, ఎవడెవడో నోటికి ఎంతెంత అదుపు లేకుండా మాట్లాడాడో అందరినీ తీసుకొని పోయి జైళ్ళల్లో తోస్తూ ఉన్నారు. వాళ్ళని పరామర్శించడము, వాళ్లకు ఓదార్పునివ్వడము, ఇదే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముందర పెట్టుకున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అంటే దోపిడీదారులు, నోటి దొలగాళ్ళు వీళ్ళందరినీ జైల్లో పెడతా ఉంటే వాళ్ళను పోయి పరామర్శించి రావడమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చేస్తూ ఉండేటటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా ఓపెన్ అయిపోయి గంజాయి బ్యాచ్ను, రౌడీ షీటర్లను కూడా పరామర్శించేటటువంటి ప్రోగ్రాం పెట్టుకుంటా ఉన్నాడు. ఎంత బరితెగింపు చూడండి ఇది. మొన్న తెనాలిలో 3 యువకులను పోలీసులు కొట్టినటువంటి ఘటన మనందరం చూసాం. అందులో కొట్టినటువంటి సిఐ గారి పేరు రాముల్ నాయక్. ఆయన 3 యువకుల్ని కొట్టారు. వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళల్లో ఒకడు క్రైస్తవుడు, ఒకడు ముస్లిము, ఇంకొకడు హిందువు. మతాల పరంగా చూసుకుంటే ఇంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ 3 దళితుల కింద కన్వర్ట్ చేసేసి కూటమి ప్రభుత్వం దళితుల్ని విచ్చలవిడిగా హింసిస్తూ ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేయించి ఆయన తన సీటు కిందికి నీళ్ళు ఆయనే తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా దళితుల మీద ఇష్టారీతిన దాడులకు పాల్పడుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఎంజాయ్ చేశాడో జనాలు అంత ఈజీగా మర్చిపోరుగా. సో ఇప్పుడు ఈయన గారు కొత్తగా వచ్చి దళితుల మీద కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది, వాళ్ళని టార్చర్ పెడుతుంది, హింసిస్తుంది అని అంటే నమ్మే వాళ్ళు ఎవరున్నారు? అందరూ నవ్వేవాళ్ళు తప్ప. కాబట్టి ఆయన గారు ఆ స్టంట్ చేశారు, జనాలు పెద్దగా పట్టించుకోలే. ఇట్టయితే కుదరదు, నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను అని చెప్పేసి వాళ్ళను పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నాడంటారు ఎల్లుండి. ఎవరిని పరామర్శించడానికి వెళ్తానావయ్యా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి. తెనాలి 1 టౌన్లో, 2 టౌన్లో, 3 టౌన్లో. గంజాయి బ్యాచ్ వాళ్ళు. గంజాయి దాగి ఇష్టం వచ్చినట్టు దారుంటి వచ్చే వాళ్ళను, పొయ్యే వాళ్ళను, ఎవరిని పడితే వాళ్ళను, వాళ్ళకు అడ్డం మాట్లాడిన ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇష్టారీతిన వాళ్ళు దాడులకు పాల్పడ్డము, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్లను కూడా నువ్వు పరామర్శించేంత స్థాయికి దిగజారిపోయినావు అంటే నీ మానసిక స్థితి ఎట్లుందో మాకైతే అర్థం కావట్లా. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ 3 యువకులు ఏ విధంగా ఉంటారు ఐతానగర్లో, తెనాలిలో అనేది మీరే చూసి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ విధంగా కొడతా ఉన్నారో చూడండి.
చూడండి, ఒక్కడిని చేసి ఏ విధంగా కొడతా ఉన్నారో చూడండి. సైకిళ్ళు ఎత్తెత్తేసేస్తున్నారు మనుషుల మీదకి, బకెట్లు తీసుకొని. మీ కళ్ళారా మీరే చూసినారు ఎట్లా రౌడీజం చేస్తూ ఉన్నారో చూడండి ఈ రౌడీ షీటర్లు. వీళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు తెనాలి మాజీ వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులు. ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులను వైసీపీ తయారు చేస్తూ ఉంది. ఇట్లాంటి గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ శివకుమార్. అందుకే అనుకుంటా పోలింగ్ రోజున కూడా రౌడీజం చేయబోతే ఒక సామాన్యుడు సుధాకర్ అనేటటువంటి వ్యక్తి ఈ శివకుమార్ దవడలు వగలగొట్టాడు. కరెక్ట్గానే చేశాడు. ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ కొట్టక పోలీసు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళకు శాలువాలు కప్పుతారా, వాళ్ళకు అవార్డులు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకేమన్నానా ఇట్లాంటి రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఆయన ఎగేసుకుంటూ బెంగళూరు ప్యాలెస్ నుంచి గన్నవరంలో దిగి తెనాలి పోతాడంట. ఇంకా ఎందుకు, తాడేపల్లి ప్యాలెస్ గేట్ ఉంటుంది కదా, దానికి బయట బోర్డు ఒకటి పెట్టు, రౌడీ షీటర్లను, గూండాలను, మర్డర్లు చేసిన వాళ్ళను, రేపిస్టులను అందరినీ మా పార్టీలోకి చేర్చుకోబడును, అందరికీ రాజకీయంగా లైఫ్ ఇవ్వబడును, అందరినీ ఎమ్మెల్యేలను చేయబడును, అందరినీ ఎత్తుకొని పోయి శాసనసభలో కూర్చోబెట్టబడును, అందరం కలిసి దోచుకుందాము, రండి 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 అని పిలువు. ఇంకా ఎందుకు, ఇంకా ఇట్లాంటి రౌడీలను గూండాలను పరామర్శించడానికి వెళ్తావు నువ్వు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక శని దరిద్రం మాదిరిగా తగులుకున్నావు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నా నోరు కంపైపోతుంది. నువ్వు ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంతకు 4 ఇంతలు దిగజారిపోయి చిచ్చి నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్ తప్పురా, నేను ఎంతకైనా దిగజారుతా అని అంటున్నావు నువ్వు అందరితో. ఇంత దారుణంగా కూడా ఒక రాజకీయ నాయకుడు ఉంటాడా? అసలు నీకు పొలిటీషియన్గా సర్వైవ్ అయ్యేటటువంటి అర్హత ఉందా? నువ్వు మళ్ళా నీతి సూత్రాలు వల్లేస్తావు, నువ్వు మళ్ళా సుమతి శతకాలు పలుకుతావు, నువ్వు మళ్ళా యావన శతకాలు చెప్తావు, నీతి సూక్తి ముక్తావళి చెప్తావు. కొంచెమైనా ఉండాలా? సో ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల రాక్షస బ్యాచ్ను ఎంత దూరం పెడితే మన భవిష్యత్ అంత బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పుకుంటా ఉన్నా. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.